హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ నుండి విడిపోయిన మీ పార్ట్నర్ మీకోసం ఏమనుకుంటున్నారో చూడండి. డిస్క్రిప్షన్లో నేను టైం స్టాంప్స్ కూడా పెడతాను. ఇక్కడ నేను 2 పాయిల్స్ పెట్టాను. మీకు నచ్చింది పాయిల్ 1 కానీ పాయిల్ 2 కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఫస్ట్ మనం పాయిల్ 1తో స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ నుంచి విడిపోయిన వాళ్ళ పార్ట్నర్ అసలు వాళ్ళ కోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇక్కడ పార్ట్నర్ అయితే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చండి, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఈవెన్ మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇది మేల్ ఫీమేల్ ఎవరికైనా వర్తిస్తుంది. మీకు రెజొనేట్ అయితేనే మాత్రమే ఈ రీడింగ్ చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఓకే, 4 of Wands, 7 of Cups, 2 of Swords. ఇక్కడ ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఒకవేళ క్లియర్గా చెప్పాలనుకుంటే వాళ్ళు అసలు మీకోసం పెద్దగా అసలు ఆలోచించడం అనేది చేయట్లేదు. వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్తోని, మిగతా ఉన్న ఫ్రెండ్స్తో కూడా వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా కూడా ఎంజాయ్ అనేది చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కూడా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. ఇంకా కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలా, మంచిగా ఇంకా లైఫ్లో ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే విషయం కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాస్ట్ అంతా కూడా చెరిపేసి ముందుకు మూవ్ ఆన్ ఎలా అయిపోవాలి అన్న దానికోసమే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఎనర్జీస్, వీళ్ళు కొంచెం ఫికల్ మైండెడ్ పర్సన్స్ అండి. ఒక డెసిషన్ అనేది ప్రాపర్గా వాళ్ళు తీసుకోలేరు. ఒక్కొక్కసారి వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళకే అసలు తెలీదు, ఏది కావాలి ఏది వద్దు అనేది తెలీదు. వాళ్ళేమీ అసలు డిప్రెషన్లో కూడా లేరు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్లో అయితే ఉన్నారు, కానీ అంతగా డిప్రెస్ అవ్వట్లేదు. కొత్తగా వేరే ప్లాన్స్ అనేవి కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ ఎనర్జీ బట్టి అయితే మీకోసం అయితే వాళ్ళు అంతగా ఏమీ ఆలోచించట్లేదండి. వాళ్ళ ఫోకస్ అంతా కొత్తగా ఏదైనా సాధించాలి, లైఫ్లో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, బాగా సెటిల్ అవ్వాలన్న దీని మీద మాత్రమే వాళ్ళ ఆలోచనలు అనేది ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కాకపోతే వాళ్ళకి ఇంకా మీ మీద ఏమైనా కరెంట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయా, మీకు ఏమైనా రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 1 సెలెక్ట్ చేసుకున్న నా యొక్క వ్యూయర్స్కి ఏమైనా రీయూనియన్ అనేది ఉందా, వాళ్ళ పార్ట్నర్ తిరిగి వీళ్ళతో కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా. 8 of Cups. ఇక్కడ వీళ్ళ హార్ట్ అనేది బాగా బ్రేక్ అయిందండి. ఈ రిలేషన్షిప్ నాకు అనవసరం, వీళ్ళకి ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళిపోయి నేను కొత్తగా నా లైఫ్ని అనేది బిల్డ్ చేసుకోవాలి, అప్పుడే నేను హ్యాపీగా ఉండగలను అన్న దీంట్లోనైతే వీళ్ళు బాగా ఉన్నారండి. కాబట్టి మీకోసం అసలు ఆలోచన చేయట్లేదు. హార్ట్ బ్రేక్లో ఉండడం వల్ల కూడా ఇటువంటి రిలేషన్షిప్స్లోకి మనం వెళ్ళకూడదు. మనము దూరంగా వెళ్ళిపోతేనే మన లైఫ్లో అనేది సెటిల్ అవ్వగలము, మనం అప్పుడైతేనే మనం హ్యాపీగా ఉండగలం అని చెప్పేసి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు. మీకు అసలు ఇలాంటి పార్ట్నర్తోని లైఫ్ అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది డెసిషన్ మీరనే వాళ్ళు మాత్రమే తీసుకోలేండి. ఎందుకంటే వాళ్ళకు ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అయితే మీకోసం వాళ్ళు పెద్దగా ఆలోచించట్లేదు. వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఆలోచించుకొని మూవ్ ఆన్ అయిపోవాలన్న మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పర్సన్స్ కోసం మీరు అంతగా ఆలోచించకండి, ఫీల్ అవ్వకండి. అసలు దూరంగా వెళ్ళిపోవాలన్న థాట్లో మాత్రమే వీళ్ళు ఇక్కడ కనబడుతున్నారు. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్ మైండ్
మైండ్ స్టేట్లోనే ఉన్నారు. ఎక్కువగా వీళ్ళ మైండ్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తుంది. ఏం డెసిషన్ తీసుకోవాలో ఏం తెలుసుకోకూడదో కూడా వాళ్ళకే తెలియదు. అంటే వీళ్ళు ఏంటి ఇక్కడ రిలేషన్షిప్లో నుంచి ఎస్కేప్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతామన్న దీంట్లోనే ఉన్నారు. ఒక చిన్న ప్రాబ్లం వస్తే కూడా వీళ్ళు ఫేస్ చేయలేరు. జస్ట్ వదిలేసి వెళ్ళిపోవడమే ఒక మంచి పరిష్కారంగా భావిస్తారండి. వీళ్ళతోనే రిలేషన్షిప్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్ణయం అనేది మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్స్ కారు. ఇదే ఏంజల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ అండి. కాకపోతే ఒకసారి ఇలాంటి పర్సన్స్ కోసం మీరు ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోవాలి కూడా ఒకసారి మీకోసం కూడా మనం ఒక కార్డ్ తెద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు 1 సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్కి గైడెన్స్. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. మీరు మీ యొక్క థాట్స్కి మీ యొక్క ఆలోచనలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఒక మంచి ఆలోచనలు అనేది చేసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళండి. ఇలాంటి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా వచ్చినా సరే అవన్నీ కూడా మీరు వదిలేటే మీ హెల్త్ కోసం అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క కెరియర్ కోసం అవ్వచ్చు. ఏదో ఒక సింగిల్ థాట్ అనేది మీరు పెట్టుకొని ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు లైఫ్లోకి అనేది సక్సెస్ అవుతారు. ప్రస్తుతానికి రిలేషన్షిప్ అనేది పక్కన పెట్టేయండి. వాళ్ళతోనే మన లైఫ్ ఉంది అయితే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు. రాకపోయినా ఇలాంటి వాళ్ళ కోసం పెద్దగా మీ యొక్క టైంని ఇన్వెస్ట్ చేసి మీరు మెంటల్గాను ఫిజికల్గా స్ట్రెయిన్ అయితే మటుకు కాకండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ మనం పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళతో విడిపోయిన పార్ట్నర్ వాళ్ళ కోసం అసలు ఏమనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. వీళ్ళు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. కాకపోతే వీళ్ళు కొత్తగా అనేది కొత్త ఆపర్చునిటీ కోసమో ఒక కొత్త డోర్ కోసమో ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడున్న దీనికన్నా కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనేది మనకి రావాలి, మనకి సక్సెస్ అనేది రావాలి అన్న దీనికోసం ఆలోచిస్తున్నారు. వీళ్ళు మీతో విడిపోయినప్పటికి కూడా ఎప్పుడు వాళ్ళ మనసులో మీరు లైక్ ఏ క్వీనే ఉంటారండి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ కిందే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, క్వింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీరైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. కాకపోతే కొన్ని యొక్క కారణాల వల్ల మీరు ఈ రోజున విడిపోయి ఉండొచ్చు, కానీ సూన్ మీరు త్వరలో మీరు కలుసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఒకలాగే ఆలోచించడం వల్ల కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఒక్కోసారి ఏంటంటే సేమ్ లైన్లోనే ఇద్దరు ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఈగో అవ్వచ్చు, ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు. దానివల్ల కూడా అంటే ఇక్కడ ఎవరు కూడా తగ్గరు. ఇద్దరు తగ్గకపోవడం వల్ల కూడా మనకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తుంది. ఇద్దరు కూడా ఫైరీ ఎనర్జీ ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కువగా మేష రాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు అయ్యే అవకాశం ఉందండి. మిగతా కూడా అవ్వచ్చు, కానీ మోస్ట్లీ ఈ మూడు రాశి వాళ్ళు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే రిలేషన్షిప్ కూడా మీకు చాలా ప్రయారిటీ అండి. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల మీరు అనేది విడిపోయారు, కానీ మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా స్టేబుల్ పర్సన్. మీ మీద నెగిటివిటీ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళ మనసులో మీరు ఎప్పుడూ ఒక మహారాణియే, అలాగే వాళ్ళ మనసులో మీరు ఎప్పుడూ ఒక మహారాజులాగే ఉంటారు. అదే దీంట్లో ఉన్నారు. మీరు ముందుకు వస్తారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ ముందుకు వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక డోర్ అనేది ఓపెన్ అయితే ఇటు నుంచి మీరు వెళ్దామో అటు నుంచి వారు వెళ్దామో అని చెప్పి ఉన్న ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు కనబడుతుందండి. అసలు వీళ్ళ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఇంకా ఎవరు ముందు స్టెప్ వేద్దాం అనేది వీళ్ళు చూస్తున్నారా లేదా అనేది ఒక కార్డ్ కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. ఓకే, 4 ఆఫ్ కప్స్ అండి.
ఇక్కడ వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎదురుగా కనబడుతూ ఉన్నా కూడా వీళ్ళు తీసుకోవట్లేదండి. కాకపోతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఒక స్టెప్ ముందుకు ఫార్వర్డ్ వెయ్యి, ఒక స్టెప్ నువ్వే ముందుకు వెళ్ళు, స్టెప్ తీసుకుంటేనే కదా ఏదైనా లైఫ్లో వెళ్తుంది అనేసి అనుకుంటే వీళ్ళు చాలా మొండి పట్టుదలతో ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టే ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళే కాబట్టి అవతల వాళ్ళు రానప్పుడు మనం ఎందుకు వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ అనేది ఉన్నా ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఈగో మీ లవ్ అనేది డామినేట్ చేస్తుంది. అందుకే ఎవ్వరు ముందుకు అనేది స్టెప్ అనేది వేయట్లేదు. మీరు సూన్ త్వరలో వితిన్ 3 to 4 monthsలో గ్యారంటీగా కలుసుకుంటారండి. మీకు రీయూనియన్ కూడా నాకైతే రీయూనియన్ ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం మీ పార్ట్నర్ కోసం ఇలాంటి వాళ్ళ కోసం మనం వెయిట్ చేయొచ్చా లేదా అనేది మనం చూడొచ్చు. కానీ వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే మీ పార్ట్నరు మీకు తగ్గ పార్ట్నరే. అసలు వీళ్ళు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల మీరు దూరం అయి ఉండొచ్చు, కానీ యాక్చువల్గా అయితే ఇందాక నేను చెప్పినట్టే అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అసలు మీరు చూద్దాం ఏంజల్స్ ఏం గైడెన్స్ వస్తున్నాయో, అసలు మీరేం డెసిషన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, వరల్డ్ కార్డ్ వచ్చిందండి, చాలా మంచిది. మీరు ఇంకా ఏంటంటే ప్రపంచం మొత్తం చుట్టేయచ్చు. మీ ప్రేమ అంత అంత స్ట్రాంగ్ అయిన ప్రేమ అనమాట మీ మధ్యన ఉన్నది. కాకపోతే మీరు కొన్ని ఈగో క్లాషెస్ వల్ల దీనివల్ల ఇదవుతున్నాయి. కాకపోతే మీరు కొంచెం సమయం అనేది వెయిట్ చేయండి, ఒకరికొకరికి టైం అనేది ఇచ్చుకోండి. అట్లీస్ట్ ఒక 3 to 4 monthsలో తప్పకుండా రీయూనియన్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ మీ ఈగోని అనేది ముందర పెట్టేసి మీరు కొంచెం ఫార్వర్డ్గా కలవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇద్దరులో ఎవరో ఒకరైనా, లేకపోయినా పర్లేదు, హీలింగ్ అయినా కాస్త మీరు అనేది కొంచెం టైం ఇవ్వండి. అప్పుడు తప్పకుండా మీరు అనేవాళ్ళు ఇదవుతారు. మీరు కాస్త నెగిటివ్ ఎనర్జీ అనేది కనుక తగ్గించుకుంటే సరిపోతుంది. మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.